శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. మీ తోటి మిత్రులకు షేర్ చేయడం వల్ల నా ద్వారా తయారైనటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్గా పొందగలుగుతారు. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి విషయం గురించి మాట్లాడుకుందాం. చాలామంది చాలా బాధలు పడుతూ ఉంటారు. రుణ బాధలు, శత్రు బాధలు, రకరకాల సమస్యలు ఉంటాయి. మనం ఏదో దేవతా సాధన చేస్తాము, అర్చనలు, గ్రహశాంతులు, ఎన్నో రకాల పూజలు చేస్తాం. అవి కొంతమేరకే మనకు ఫలితాన్ని ఇస్తాయి, పూర్తి స్థాయిలో ఫలితాన్ని ఇవ్వవు. ఎందుకు ఇవ్వవు? మీరు ఏ మహాదేవి విద్యా సాధన చేయండి, లేకపోతే మంత్ర సాధన ఏదైనా చేయండి, పూర్తి స్థాయిలో సంతోషంగా ఉండరు. కుటుంబంలో భార్యాభర్తలు, పిల్లలకు కూడా అవగాహన లేకపోవడం, చిరాగ్గా ఉండడం, డబ్బులు ఉండి కూడా సుఖం లేకపోవడం, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకు జరుగుతుంది ఇలా? ప్రతి కులంలోనూ, ప్రతి జాతులలోనూ మానవుడు అనేవాడు ప్రధానంగా ఆచారాలు, సాంప్రదాయాలు పాటించేవారు. తెలియకపోతే ఊరి పంతులు గారి దగ్గరికి వెళ్ళి తెలుసుకొని పాటించేవారు. చాలామంది కులదైవం ఎవరో తెలియదు. ఇప్పటికి కూడా చాలామందికి వారి యొక్క కులదైవం ఎవరేంటనే తెలియదు. కొంతమంది విష్ణుమూర్తి, పార్వతి పరమేశ్వరులు, అమ్మవార్లు ఇలా, లేదా ఎవరైనా గ్రామ దేవతలు ఉండవచ్చు. కులదైవం అనే దానిని విడిచిపెడితే, కుల దైవం అంటే ఇక్కడ ఓసీ, బీసీ, డీసీ అని కాదు నేను చెప్పేది. కులం అంటే మీ కుటుంబం, వంశం, పారంపరం, దేవత. మీ వంశానికి ఒక ఆరాధ్య దేవత ఖచ్చితంగా ఉంటుంది. మీ తాత ముత్తాతలు ఒక గుడియో, ఒక శివాలయాన్నో కట్టించారేమో, లేక పోషించడమో ఇప్పటికి కూడా నడిపిస్తున్నారు అంటే ఆ ఊరి శివాలయమే మీకు దైవంగా కొంతమందికి ఉంటుంది. అలాగే సాధకులు కానివ్వండి, సాధకులు కానివారు కానివ్వండి, కులదైవం అనేది చాలా ఇంపార్టెంట్. కులదైవం మాకు తెలియదండి, కులదైవం తెలియకపోవడం అంటూ ఏమీ ఉండదు. అన్వేషిస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. కొన్ని ఇంట్లల్లో కొన్ని ఆచారాలు ఉంటాయి, వాటిని బట్టి కూడా కులదైవం నిర్ణయించవచ్చు. అసలు నాకు ఎటువంటి దారి లేదు అన్నప్పుడు దానికి ఒక సాంప్రదాయం చేసుకోవచ్చు. కానీ ఏడాదికి ఒక్కసారైనా కులదైవం దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి మీకు తోచిన విధంగా నీవు ఎంత ఘనంగా చేయగలిగితే అంత ఘనంగా అక్కడి ఆ కులదైవాన్ని బట్టి. ఇప్పటికీ కొంతమంది గ్రామ దేవతలు ఉన్నారనుకోండి, బోనాలు అలాంటివి ఉంటాయి. లేదా శివకేశవులు అనుకోండి, అభిషేకాలు, అర్చనలు ఉంటాయి. లేకపోతే అమ్మవారు అనుకోండి, పట్టు చీర, గాజులు, పసుపు కుంకుమ సమర్పించడం, దర్శనం చేసుకోవడం. వీలైతే ఒక రోజు అక్కడ నిద్ర చేసి, ఏడాదికి ఒకసారైనా నిద్ర చేయండి. మీ ఈ కులదైవం ఆరాధన చేయకపోతే మీరు ఎంత సాధన చేసినా, ఎన్ని హోమాలు, యజ్ఞాదులు చేసినా మీకు పూర్తి స్థాయిలో ఫలప్రదం కాదు. కులదైవం కులాన్ని రక్షిస్తుంది. మీ వంశాన్ని రక్షించుకోవడం ఆ కులదైవం యొక్క బాధ్యత. ప్రతి మనిషి ఋషి అంటే ఎవరు? మీ ముత్తాతలు మీ బీజానికి మూలం. ఆ మూల పురుషుడు ఒక దేవతను ఆరాధించి ఆ దేవత ద్వారా తన వంశాన్ని వృద్ధి చేసుకుంటాడు. తన వంశాన్ని రక్షించమని ప్రార్థించుకొని ఆ దేవతను నిర్ణయించుకుంటాడు. మీ మూల పురుషుడు అలా వంశం పారపరంగా వస్తూ ఉంటుంది. ఎన్ని తరాలు, ఎన్ని యుగాలైనా మిమ్మల్ని రక్షించేటట్లు ఒక వరాన్ని పొంది ఉంటారు. అలాంటి కులదైవాన్ని మర్చిపోతే ఆ కులదైవం రక్షణ కలగదు. కులదైవం ఆశీర్వాదం కూడా ఉండదు. ఆశీర్వాదం ఉన్నప్పటికీ కూడా ఎన్ని సాధనలు చేసినా పూర్తి స్థాయిలో మనకు అనుగ్రహం అనేది ఉండదు. పోషణ అంటే ప్రార్థించకపోవడం, ఇళ్లల్లో గొడవలు, చింతలు, మనశ్శాంతి లేకపోవడం, డబ్బులు ఉంటాయి కానీ సుఖం లేకపోవడం, సక్రమంగా వంశం వృద్ధి ఉండదు. కులదైవాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే మీరు అన్వేషించాలి. మీ తాతగారి ఊరికి వెళ్ళండి. మీ తాతగారు ఏ దైవాన్ని ఇష్టపడేవారు, మీ కులదైవం ఏంటి అని మీ పెద్దలను అడగండి. ఖచ్చితంగా వారు చెప్తారు. మనం అన్వేషణ మొదలు పెడితే దైవం ఖచ్చితంగా మనకు దారి చూపిస్తుంది. ఇంట్లో కూర్చొని నెట్టులో, గూగుల్లో సెర్చ్ చేస్తామంటే దేవతతో కాని పని. ఒక్కసారి నా కులదైవమా నన్ను అనుగ్రహించు, నేను నిన్ను చేరుకునే దారిని చూపించని ప్రార్థించండి. ఒక దీపం పెట్టుకొని ఖచ్చితంగా మీ కులదైవం అమ్మవారో, అయ్యవారో, ఈశ్వరుడో ఎవరైనా కావచ్చు, ఆ దైవమే మీకు దారి చూపిస్తుంది. ఏ కులదైవాన్ని
మీ కులదైవాన్ని అన్వేషించండి. సుఖంగా ఉండండి. సంతోషంగా ఉండండి. సాధన చేసే వాళ్ళైతే సాధనను ఉన్నత స్థితిలో పొందండి. మీ దేవత అనుగ్రహం శీఘ్రంగా పొందుతారు. ప్రమాదానికి కారణం తెలియదు. అలాగే సమస్య చాలా చిన్నదిగా ఉంటుంది. అది జీవితాన్ని, వంశాన్నే నాశనం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వారి యొక్క కులదైవం ఎవరు ఏంటనేది పూర్తి స్థాయిలో తెలుసుకొని ఆ కులదైవానికి మనకు తోచినటువంటి పూజలు పునస్కారాలు చేసుకొని అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.